డాక్టర్ అనంతలక్ష్మి గారు రచించిన మాధుర్య వీచి 32వ భాగము. వైకుంఠంలో నిద్ర మేల్కాంచిన గోద లేచి విల్లిపుత్తూరులో తన తండ్రి ఇంట ఉన్న శరీరంలో చేరి వ్రతానుష్ఠానంలో భాగంగా స్నానం చేయటానికి కోనేటికి బయలుదేరింది. 5 ప్రభాతాలు గోద లేకుండా, తమని లేపకుండా, గోద చెప్పే కొత్త పాసురాలు వినకుండా గడవటంతో చెలులందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు గోద మేలుకొనటం కోసం. పిలవకముందే వారు గోదని ఉత్సాహంగా చేరారు. గోద పాడుతోంది. భూమండలంలో ఉన్న బలశాలురైన రాజులందరూ నీ చేత శృంగభంగమై నీ పర్యంకం వద్ద చేరి శరణు వేడుతున్న రీతిలో మేము కూడా నిన్ను శరణు కోరుతున్నాం. మమ్ము ఆదరించు. అరవిచ్చినట్లున్న చిరుగజ్జెల ముఖం వలెను, వాత్సల్యంతో అరవిచ్చిన పద్మం వలె ఎర్రగానూ ఉన్న కన్నులను మెల్లగా తెరచి చల్లని చూపులను మాపై ప్రసరింపజేయి. ఆకాశంలో సూర్యచంద్రులిద్దరూ ఒక్కమారే ఉదయించినట్లుగా ఉన్న నీ కన్నులతో మా వైపు చూస్తే మా శాపకర్మలన్నీ మటుమాయమైపోతాయి. మనము చేసే వ్రతం జగతికి మంగళప్రదం. గొల్లపిల్ల సిరినోము నోచి నల్లనయ్యను పాడ ఎల్లరను కాపాడు చల్లగాను, చల్లగా కాపాడు ఎల్లలోకాల. మన గోద ఉపయోగించే ఉపమానాలు అపురూపం. గోద మాత్రమే అటువంటి పోలికలు చెప్పగలదు. హేమ సంతోషం ఉప్పొంగుతుండగా అంది. అవును, నెమ్మది నెమ్మదిగా తెరుస్తున్న పెద్ద కళ్ళని, వాటి లోపల నుండి కొద్దిగా కనబడుతున్న కనుగ్రుడ్లను కలిపి ఒక మువ్వతో పోల్చింది. నాకు తెలిసి ఇంతకు ముందెవ్వరూ ఈ విధమైన ఉపమానం చెప్పినట్లు కనబడదు, విశాఖ వ్యాఖ్యానించింది. ఇంతకు ముందు నాకెప్పుడూ ఒక సందేహం ఉండేది, కళ్ళు తామర పూలలాగా ఎట్లా ఉంటాయి అని. ఇప్పుడు ఆ సందేహం పటాపంచలయ్యింది. మధ్యలో ఉన్న బొడ్డు కనుపాప అనుకుంటే ఎంత బాగా సరిపోతుందో. పైగా మేలుకుంటున్నప్పుడు కళ్ళు ఎర్రగా ఉంటాయి కనుక ఎర్ర తామర అని ప్రత్యేకంగా చెప్పింది సుమా, మాలిని ఉత్సాహంగా చెప్పింది. సూర్యచంద్రులిద్దరూ ఒకసారే ఉదయించినట్లు కళ్ళు తెరవాలా గోదా? మర్రాకు మీద పవళించిన పసిబిడ్డని విశ్వరూపుడుగా అనుకుంటున్నట్లున్నావు, చనువుగా అంది నీలవేణి. చెలుల పరిహాసాలు లీలగా నిద్రలో వింటున్న మాటలుగా తోచాయి గోదకి. వారితో కలిసి స్నానం పూర్తి చేసి కలువ పూల మాలికని అందంగా తయారు చేసి ధరించి కోవెలకి వెళ్ళింది. అక్కడ స్వామికి ఆ మాలికని సమర్పిస్తుండగా తన చంద్రహారం స్వామి వక్షాన కనబడింది. ఈ ప్రహేళిక కొద్దిగా అర్థమయ్యింది, కానీ కొన్ని సందేహాలు మిగిలిపోయాయి. అడగగల చనువు ఉంది కదా? అడిగింది. నాకు ముందుగా వలపు కలిగింది నీ మీద అయితే నన్ను రంగనాథుని వద్దకు పంపించటానికి కారణం ఏమిటి? తెలిస్తే గాని నా మనస్సుకు తృప్తి ఉండదు అనగానే కృష్ణుడు బోధ చేశాడు. సర్వజీవుల ఎడదల స్వామియొకడే, సర్వతత్వములందున స్వామియొకడే, మనసు కోరిన రూపంబు మమత గొలుపు. నీవు కోరిన రూపంబు నీదు మదిని నిండెనే గాని ఆ రూపు నియతి లేదు. కోరికల రూపు మనసును చేరి కలచు, కోరకుండని రూపంబు కొసకు మిగులు. లోకరీతులలో సత్యమేక రీతి,
లోకరీతుల మనసులలోని ఊహలన్నీ మాయగా నెంచుట అరయతగదు. ఉన్న రీతులు నాయందే ఉద్భవించు. రూపమొక్కటి నీ కంటి చూపు కొరకే, కన్ను దాటిన చూపునకెన్ని ఎన్ని రూపకోటులు నాలోన రూపు చెంది మరల నాలోన నటించి కరగిపోవు. గోద నిశ్చేష్టయై చూస్తూ ఉండిపోయింది. చెప్పింది తెలిసినట్టే ఉంది. అన్నీ విన్నవే, కానీ సరిగా అర్థం కాలేదు. ఏదో అస్పష్టత. గోదా, నీ జ్ఞానాన్ని వ్యామోహమనే పొర అడ్డుకుంటోంది. నా వక్షస్థలం మీద నిలిచి లోచూపుతో చూడు. అంతర్ముఖమైతే అంతా నీకు అవగతమవటమే కాదు, అనుభూతమవుతుంది. ఏది ఇటురా అని దరిచేరిన గోదని గుండెలకి హత్తుకొన్నాడు. అనిర్వచనీయమైన ఆనంద పారవస్యంతో గోద కళ్ళు మూసుకుంది. ఆకాశమంతా ముద్దకట్టి ఒక రూపం దాల్చింది. అది దిక్కులన్నిటినీ ఆక్రమించింది. కాలము, దేశము అనే విభాగాలు అందులో లీనమైపోయాయి. గ్రహగోళాలు, నక్షత్రమండలాలు, సమస్త జీవరాశులు ఆ విశ్వరూపునిలో లీనమై వ్యక్తమవుతూ ఉన్నాయి. గోద కళ్ళు తెరచి వటపత్రశాయిని సూటిగా చూస్తూ నమస్కరిస్తూ తనకింత ధైర్యం ఎట్లా వచ్చిందా అని ఆశ్చర్యపోతూ అడిగింది. ప్రభూ, నీ గుండెలో ఉండి చూస్తున్నంతసేపు నీ బోధ నిలిచి ఉంటోంది. కళ్ళు తెరవగానే మళ్ళీ యథాప్రకారం. నీ ముఖం చూడగానే వ్యామోహం కలుగుతోంది. అన్ని రూపాలు నీవే అయినప్పుడు నీ రూపాన్నే వరిస్తే దోషం ఏముంది? నీ కన్నులలో కానవచ్చే చిలిపితనాలు నాకు ఇష్టం. రంగనాథుని వక్షాన ఉన్న రక్తిమలో పరవశమై కరిగిపోతాను. వేణుగోపాలుని మువ్వంక వయ్యారానికి మురిసిపోతాను. ఈ విధంగా 3 రూపాలతో నన్ను ముప్పతిప్పలు ఎందుకు పెడుతున్నావు? నాకు ఈ రూప వైభవంలోనే నిలిచిపోవాలని ఉంది. నువ్వు చిన్నతనం నుండి నా కళ్ళ ముందు పెరిగావు కనుక నిన్ను నేను స్వీకరించటం ధర్మం కాదు. నువ్వు రంగనాథుణ్ణి చేరటమే ఔచిత్యం. నీవు వలచిన రూపంబు నీకు తోచు, అతడు నేనును నీకు వేరనగలేదు. లోకమున మేము వేరైనా నీకు కాదు, నిలిపెదను రంగపతిపైని నీదు మనసు. గోద మారు మాట్లాడేలోపు విష్ణుచిత్తులు స్వామిని సేవించుకునేందుకు వచ్చారు. గోద వెనక్కి జరిగి గోడకి ఆనుకుని మౌనంగా ఉంది. విష్ణుచిత్తులు పరమ సంతోషంగా స్వామిని కీర్తించారు. వటపత్రశాయి భట్టనాథులని అడిగాడు. సంతోషంగా ఉన్నదా భట్టనాథ? ఇంకేమైనా సందేహాలు మిగిలి ఉన్నాయా అని. భట్టనాథులు ఉబ్బి తబ్బిబ్బైపోయి సాష్టాంగపడి లేచి, ప్రభూ, నీకు వేల నమస్కారాలు. నీ కరుణ మా మనస్సులలో ఆనందాన్ని నింపింది. ఇప్పుడు నా కర్తవ్యమేమిటో సెలవీయవలసినది. మీ ఆజ్ఞను అమలు జరపటమే మా వంతు. మా చేత కర్తవ్యాన్ని నిర్వహింపజేసే కర్తవు మాత్రం నువ్వే సుమా అని కింకర భావంతో చేతులు కట్టుకొని నిలబడ్డాడు. పెరియాళువారు, జాగ్రత్తగా విను. రంగనాథుడు నీ కుమార్తెను ఇష్టపడ్డాడు. నీ కూతురు కూడా అతడి గుండెల మీద ఉన్న శ్రీవత్సాన్ని తన నివాసంగా చేసుకుని సుఖంగా ఉంది. శ్రీరంగనాథుణ్ణి పిలిచి పిల్లనివ్వు. భోగినాడు నా సన్నిధిలో దేవతలు, ఋషుల సాక్షిగా పరమ వైభవంగా కళ్యాణం జరగాలి. దానికి తగిన ఏర్పాట్లు చెయ్యి. అదే నీ కర్తవ్యం. గోద మనస్సు రంగనాథునిపై లగ్నం కావటం మొదలయ్యింది. భట్టనాథుడికి తనని ఆజ్ఞాపించమని కోరిన మాట మమకారం వెనక్కి వెళ్ళింది.
ఆ కారణంగా కైంకర్యం స్థానంలో తర్కం తొంగి చూసింది. స్వామి, నువ్వు ద్వాపర యుగం చివరివాడివి. రంగడు ఎప్పటివాడో ఏమో. నీ గురించి కొంతవరకు తెలుసు. రంగడి గురించి ఎటువంటివాడో ఏమో ఏమీ తెలియదు. రంగనాథుణ్ణి ఇక్ష్వాకు ప్రభువులందరూ కొలిచారు. అంటే ఎంత పూర్వుడో. వయసులో తేడా మరీ ఎక్కువ కదా. అన్నిటికన్నా ప్రధానం, గోద కోరుకున్నది నీ రూపాన్నే కదా. గోద ముచ్చట తీర్చవలసినది ప్రభు అని అంజలి ఘటించాడు భట్టనాథుడు. తండ్రి మాటలు గోదకి వినపడుతున్నాయి, కానీ తనకి సంబంధించినవిగా అనిపించటం లేదు. సాక్షి మాత్రంగా ఉంది. పెరియాళ్ళువారు, నీ కుమార్తె ఇంకా రూపాన్ని అంటిపెట్టుకొని ఉందనుకున్నావా? ఎప్పుడో నామరూపాతీతమైన నన్ను చేరుకుంది. రంగనాథుని వక్షాన ఉన్న శ్రీవత్సాన్నే తన నివాసంగా చేసుకొని పరమ ప్రశాంతంగా ఉంది. మరొక్క మాట, నేను ద్వాపరయుగం చివరలో అవతరించానని అనటం సరికాదు. వివస్వతునికి యోగ విద్యని ఉపదేశించానని చదువుకున్నావు కదా. ఎంత పెద్దవాడినో లెక్క వెయ్యి. భూమి ఏర్పడిన చాలా కాలానికి రంగనాథుడు అవతరించాడు. భూదేవి కన్నా చిన్నవాడు. విష్ణుచిత్తుడు గట్టిగా నవ్వాడు. గర్భగుడి ద్వారం బయట ఉన్న శిష్యులు ఆశ్చర్యపోయారు. వారెప్పుడూ గురువుగారు ఆ విధంగా నవ్వటం ఎరుగరు. దేశం కాలం అంటూ మాయలెక్కలు నాకెందుకు? వ్యాసుడు నిన్ను అవతారమూర్తివని, అన్ని అవతారాలకు మూలం శేషసాయి అని చెప్పినది నిజమే కదా. విష్ణుచిత్తుల మాటలలో ఒక విధమైన తన మాట నెగ్గాలనే పట్టుదల కనబడుతోంది. దానికన్నా ముందు కదా వటపత్రసాయిగా ఉన్నది. నచ్చజెప్పే ధోరణి కనబడింది స్వామి మాటల్లో. ఈ లెక్కలు వద్దు. గోద ముచ్చట తీర్చటం మాత్రమే కావలసింది. మొండితనమా విష్ణుచిత్తుల మాటలలో ఉన్నది? విష్ణుచిత్త, కర్తవ్యం చెప్పినప్పుడు వినటమే కానీ చర్చ చేయకూడదు. వేదశాస్త్ర పురాణాల చర్చ అనవసరం. నేను చెప్పే మాట ఒక్కటే నీ హృదయంలో నిలిచి ఉండాలి. నిష్కర్షగా చెప్పిన ఈ మాట సూటిగా విష్ణుచిత్తుని హృదయంలో చేరి స్థిరపడింది. స్వామి ఆదేశం శిరసావహించాడు. మొదటి నుండి లేకపోయినా ఈ మధ్య మనసులో ప్రవేశించిన మమకారం, దాని ఫలితంగా కలిగిన అలజడి ఉపశమించాయి. భట్టనాథుడు యథాపూర్వంగా విష్ణుచిత్తుడయ్యాడు. స్వామి చిత్తాన్ని అమలు జరిపే కింకర భావం మూర్తీభవించింది. అహంకారం లేని విష్ణుచిత్తుని మనస్సులోని అట్టడుగు పొరల్లో ఎక్కడో ఏ మూలనో అణిగి మణిగి ఉన్న అణుమాత్రపు మమకారాన్ని వెలికితీసి క్షాళన చేయటం జరిగింది. ఈ కల్పన వెనుక ఉన్న పరమాత్మ సంకల్పం అదేనా? ఈ ఉపదేశం గోదకి కూడా ప్రశాంతతని కలిగించింది. తండ్రితో పాటు ఇంటికి వెళ్ళింది గోద శరీరం. గోద రంగనాథుని వక్షాన్ని చేరి సుఖంగా గడిపింది ఆ పగలు రాత్రి. స్వస్తి.